అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా వెల్ల గ్రామంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు తెల్లవారుజామున ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అనేక దళిత సంఘాలు వెల్ల గ్రామం ఇచ్చేయడం జరిగింది. సదరు విషయాన్ని మన కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి తెలియజేయడం, తక్షణమే పోలీస్ అధికారులను అలర్ట్ చేయడం, ఇక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ఇటు పోలీసు వారు కూడా సహకరించడం జరిగింది. పోలీసు వారు డాగ్ స్క్వాడ్ని క్లూస్ టీమ్ని రప్పించి ఆధారాలను సేకరించడం జరిగింది. వారం రోజుల సమయం కావాలి, వారం రోజుల సమయంలో ఈ యొక్క కేసును మేము ఛేదిస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఎర్రపోతవరం అనేటువంటి గ్రామం, కే గంగవరం మండలం, ఆ గ్రామంలో కూడా కొంతమంది దుండగులు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పులు దండ వేయడం జరిగింది. అది తీరా చూస్తే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఒక గ్రామ సర్పంచ్ పిల్లి రాంబాబు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినటువంటి స్వామినాయుడు ఇద్దరు కలిపి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారికి చెడును తీసుకురావాలని ఆ యొక్క ప్రయత్నాన్ని చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఎవరి మీదో చేసినటువంటి చెడు ప్రయత్నానికి దళిత జాతిని భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ కూడా మేము ఒకటే చెప్తున్నాం, పార్టీల ఆధారంగా ఈ యొక్క కుట్రకోణం జరిగిందేమనే అనుమానం కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా నాయకుడు కార్మిక శాఖ మంత్రి వర్యులు సుభాష్ గారు కూడా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా అతను ఏ పార్టీ వాడైనా మన పార్టీ వాడైనా ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా మేము అతను శిక్షించే వరకు నేను ఖచ్చితంగా పోలీసు వారిని అలర్ట్ చేస్తాను, మీకు న్యాయం చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే సిఐ గారు, డిఎస్పీ గారు, అలాగే స్థానిక ఎస్ఐ గారు కూడా మనకు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనేక దళిత సంఘాలు, గ్రామ ప్రజలందరూ కూడా ఒప్పందంతో ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ఆఫ్ చేయడం జరిగింది. ఈ వారం రోజుల తర్వాత మాకు న్యాయం జరగకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా దళిత సంఘాలను పిలుపునిచ్చి త్వరలో ఒక సమీక్షను పెట్టి కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.